వెల్కమ్ బ్యాక్. ఇప్పటికే మంచు మనోజ్ అయితే మాత్రం టీఎక్స్ హాస్పిటల్కు చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షల అనంతరం మంచు మనోజ్ కానీ అతని భార్య భూమా మౌనిక కానీ మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఉదయం నుంచి మనం చూసాం మంచు మనోజ్కు తర్వాత మోహన్ బాబుకు మధ్య ఆస్తులకు సంబంధించినటువంటి దాంట్లో వివాదం తలెత్తింది. ఇద్దరు చర్చించుకుంటున్నటువంటి క్రమంలో ఒకసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలోనే మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ పైన విచక్షణ రహితంగా దాడి చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే మంచు మనోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అతన్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసింది, కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కొద్ది నిమిషాల క్రితమే భూమా మౌనిక కూడా అంటే అతని భార్య కూడా మంచు మనోజ్ని తీసుకొని హాస్పిటల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. కేవలం ఇద్దరి మధ్య ఆస్తుల వివాదం ఉండడం, చర్చించుకుంటున్నటువంటి క్రమంలో మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులు అతని పైన దాడి చేశారనేటువంటి వార్త ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. కానీ ఇటు మోహన్ బాబు తరపున కానీ మంచు మనోజ్ తరపున కానీ ఇప్పటి వరకు స్థానికంగా ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎవరూ కూడా కంప్లైంట్ చేయలేదు. కేవలం డైల్ 100కు మాత్రమే కాల్ చేసి సమాచారం అందించారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం గుర్తించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ సంఘటనకు సంబంధించి అంటే ఫ్యామిలీలో తలెత్తినటువంటి వివాదానికి సంబంధించి మరికొద్ది సేపట్లో అధికారికంగా మంచు మనోజ్తో పాటు భూమా మౌనిక కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్లోనే మంచు మనోజు వ్యక్తిగతంగా తను అంటే తనకి కాలుకు బలమైనటువంటి గాయం కావడం, మరోవైపు మెడకు కూడా కొంత బలమైనటువంటి గాయం కావడంతో అతన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే వైద్యుల యొక్క వైద్య చికిత్స అనంతరం ఈరోజే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారా లేకపోతే అడ్మిట్ చేయబోతున్నారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఇటు మంచు మనోజ్ కావచ్చు, మరోవైపు మోహన్ బాబు కానీ అధికారికంగా ఇంకా చెప్పలేదు ఏం జరిగింది అనేటువంటి అంశం ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మంచు మనోజ్ పైన దాడి జరిగింది అనేటువంటి అంశం అయితే మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు తను వచ్చినటువంటి పొజిషన్ చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం తన కారులో నుంచి కిందకు దిగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని పైన దాడి జరిగింది అనేది మాత్రం నిర్ధారణకు రావచ్చు. మరికొద్ది సేపట్లోనే ఏం చెప్పబోతున్నారు ఈ సంఘటనకు సంబంధించి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ని కంటిన్యూ చేద్దాం.